సభా సాంప్రదాయాలు పాటించట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటూ ఒక్క నిమిషమన్నా మాకు మైక్ ఇచ్చిండ్రా ఇవాళ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము అడిగింది ఏంటి, సభా సంఘం వేయాలి అన్నాం. సభా సంఘం వేస్తాం, కానీ 10 ఏళ్ళ నుంచి జరిగిన వాటి మీద వేస్తాం, మీరు అడుగుతున్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేస్తాం. కానీ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని దాచుకుంటున్న అక్రమార్కుల మీద మాత్రం వెయ్యం. అదే నీతి. రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి, సభా సంఘం గురించి ప్రతిరోజు పార్లమెంట్లో అడుగుతాడు. అక్కడొక విధానం, ఇక్కడొక విధానం. స్టాక్ మార్కెట్ మీద వారు అడుగుతారు, అదాని యొక్క అక్రమాల మీద అడుగుతారు, సర్ ఉదంతం మీద అడుగుతారు, రఫేల్ డీల్ మీద అడుగుతారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు కదా, మరి రాష్ట్రంలో ఒక నీతి, దేశంలో ఒక నీతి ఉంటుందా? హౌస్ కమిటీ ఏమని పదే మీ యొక్క అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడగడానికి మాత్రం ఒక నీతి. ఇక్కడ ప్రతిపక్షంగా మీరు చేసిన అక్రమాలు ఇవాళ సభలో చాలా క్లియర్గా, ఇవాళ హరీష్ రావు గారు పెట్టిన ప్రతి పేపర్ కూడా మేము సృష్టించింది కాదు. అక్కడ మీరు అక్రమంగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులతో కూడిన రాఘవ కన్స్ట్రక్షన్స్, వారి తండ్రి గారి పేరు రాఘవ, వారి కొడుకు అందులో సభ్యుడు, భార్య సభ్యుడు డైరెక్టరు, తమ్ముడు డైరెక్టరు, వాళ్ళందరూ దూరపు బంధువులంట. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారేమో దూరపు బంధువులు. ఆ సంస్థ రాఘవ అనేది వారిది కాదు. చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సభ్య సమాజం ఇవాళ నవ్వుకుంటున్నది. ఒకవైపున అది చెప్తూ, రెండో వైపున మేము దాని మీద చర్య తీసుకున్నాము, కొన్ని డబ్బులు వసూలు చేసినాము. నువ్వు నిజాయితీ ఉంటే అసలు డబ్బులు వసూలు చేయడానికే లేదు, పర్మిషన్ లేదు, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. 100 కోట్ల మైనింగ్ జరిగింది. సీజ్ చేసి కేసు పెట్టి జైల్లో నూకాలి. అది చేయాల్సింది పోయి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రులు వాళ్ళందరూ ఒకటే తహతాలాడుతున్నారు. మీరు ఎంత తహతాలాడినా ఇలా ప్రజలకు అందరికీ తెలుసు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏంది, అక్రమంగా మీరు ఏ విధంగా మైనింగ్ చేస్తున్నారు, 100 కోట్లు ఇలా ప్రభుత్వానికి ఎట్లా బొక్కబెట్టినరు, ఏ విధంగా ఇవాళ నోటీసులు ఇస్తే కూడా నోటీసులు పట్టించుకోకుండా అధికారులను బెదిరిస్తున్నారు. ఇవాళ మాది కాదు, వాళ్ళు మా బంధువులని, భార్య బంధువు అవుతుందా, కొడుకు బంధువు అవుతారా, కుటుంబ సభ్యులు గారా? దయచేసి ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి అనుకోకపోతే అది మీ కర్మ. ఇంకోటి, దీనికోసం అని చెప్పేసి కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి గారి చెవిలో మాట్లాడతాడు, దానం నాగేంద్ర గారు పోయి చెవిలో మాట్లాడతాడు. అన్న మాకు సమయమే, మేము ఇది మాట్లాడతామని చెప్పేసి అని ఇక్కడికి వస్తే మేము అందరం అడిగినాం. కౌశిక్ ఒక్కడే కాదు, నేను కూడా అడిగినా. ఏమడిగినాం? మీది ఏ పార్టీ, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నిన్ననే చెప్పింది కదా, మీరు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితే సిగ్గుంటే వచ్చి బీఆర్ఎస్ సీట్లలో కూర్చోవాలి. దళిత్ అనే షీల్డ్ పెట్టుకోవడం కాదు. ఇదే కడియం శ్రీహరి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో మీకు దయచేసి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉన్నది. మేము అంత దూరం పోలే, మీరు చూస్తుంటే ఎంత కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరుకోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి
అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఏదైనా పాట పాడొచ్చు. ఆయన మాట్లాడితే 4 నాలుకలు, ఒక్కో 2 నాలుకలు కూడా 4 నాలుకలతో మాట్లాడతారు. మేమేమి అనలేదే, ఆయన దళితునివా కాదా అని చెప్పేసి అనలే. దళితుల పేరు మీద నువ్వు రిజర్వేషన్లు మోసం చేస్తున్నావు అని చెప్పేసి మేము అనలే. మేము అనేది కూడా ఇవాళ చాలామంది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కడియం శ్రీహరి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు దగ్గర చేరిండు, చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ గారి దగ్గర చేరిండు, కేసీఆర్ గారు మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు, రేపు రేవంత్ రెడ్డి దగ్గర మోసం చేసి ఎక్కడ చేరుతాడో చూడాలి. ఇక అందుకే అందరినీ ఒకరి తర్వాత ఒకరు మోసం చేయడం లాని దిట్ట అని నాది కాదు, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిండ్రు, ఆ మంత్రిని ఊడబీకడం తప్పదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏదో సమస్య సృష్టించి కౌశిక్ రెడ్డి గారు ఏదో అన్నారు. కౌశిక్ రెడ్డి గారికి మైకే ఇవ్వకపోతే ఏమంటారు? ఆయన మాట్లాడిందే గలీజ్గా మాట్లాడండి కడియం శ్రీహరి. ఆయన మాట్లాడింది రికార్డులో ఉన్నది, మనం అందరం చూసినాం. ఎందుకంటే ఆయనలా గలీజ్గా మాట్లాడడం మాకు రాదు. కానీ ఆయన చేసే గలీజ్ పనులు కడియం శ్రీహరికి మేము ఓట్లేసిన నియోజకవర్గ వాసిని నేను చెప్తున్నాం. కాబట్టి 4 సార్లు పార్టీ మారినవాడు ప్రతిసారి కూడా పైసల కోసం, పదవిల కోసం, కుటుంబంలో వాళ్ళకు పదవుల పైన కోసం మాట్లాడే కడియం శ్రీహరిని అలా షీల్డ్ చేసుకుంటే ప్రజలు క్షమించరు. ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. కడియం శ్రీహరి గొప్పోడని చెప్పేసి డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారిని మోసం చేసి మీ దగ్గర పోతే మీరు ఆయనకి ఏమి ఇచ్చిండ్రు? వెనక కూర్చునే పెట్టిండ్రు. ఎంపీ సీట్ ఇస్తే అక్కడెక్కడ పైసలు తీసుకున్నా అంతే. ఆయన చేసే అక్రమాలు మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఎంత భూమిని లాక్కున్నాడు, ఇనుపరాతి గట్లను ఏ విధంగా లాక్కుంటున్నాడు, ఎన్ని క్రషర్ పెట్టియాలో మీరు ఇచ్చిన వర్క్స్ అన్నింటినీ కూడా అల్లుంతో కలిపి మొత్తం దోచుకుంటున్నది నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఇవాళ కడియం శ్రీహరి పేరు మీదనో, దళితుల పేరు మీదనో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షిస్తామంటే సాధ్యం కాదు. ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిబిసిఐడి వేసిండ్రు. మీరు సిబిసిఐడి వేసిన హౌస్ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ సిద్ధాంతం మీరు ఏదైతే నమ్మితే, ఆయన అధ్యక్షుడని మీరు భావిస్తే, కాంగ్రెస్ విధానం కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయండి. ఆ హౌస్ కమిటీలో అది దాన్ని వచ్చేంత వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయండి. అదేవిధంగా చట్ట ప్రకారం అక్రమంగా నడుస్తున్న దాన్ని వెంటనే సీజ్ చేయండి. అదేవిధంగా దళితుల పేరు మీద మాట్లాడడం కాదు, దళితులకు ఏదో పదవులు ఇచ్చినామని చెప్పేసనే కాదు, దళితుల యొక్క వర్గాలన వ్యక్తులకు కాదు, ఆ వర్గాలకు ఏం చేసినామనేది ఇంపార్టెంటు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు దళిత బంధు తీసుకొచ్చారు. అనేకమైన వారికి ఉపయోగమైన ఇవాళ బయటికి పోదామంటే కూడా 10 లక్షలు ఉంటే 20 లక్షల రూపాయలు చేశారు. స్కాలర్షిప్స్ కానీ దళితులకు సంబంధించిన ఏ అంశాన్ని ఉన్నా కూడా ఇవాళ భారతదేశంలో ఎవరు లేని విధంగా ఆనాడు కేసీఆర్ గారు తీసుకొని మొత్తం దళిత కుటుంబం బాగు చేయాలని చెప్పేసి దళిత 3 ఎకరాలు ఇచ్చేదానిలో కొంత తక్కువ ఇచ్చిండొచ్చు, దొరకలేదు కాబట్టి. కానీ ఇవాళ ఈ దేశంలో ఎవరు చేయలే. అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆకాశానికి తీసుకొని వెళ్ళిండ్రు అంబేద్కర్ గారి యొక్క వారి మీద ఉన్న ప్రేమను. అంతేకాదు దేశంలో 29 సెక్రటేరియట్లు ఉంటే ఏ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టలే. కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. కాబట్టి దళితులకు భూమి విషయంలో కానీ, దళిత బంధు ఇవ్వడంలో కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంలో కానీ, సెక్రటేరియట్కి పేరు పెట్టడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఇవాళ అనేక మందికి ఇచ్చిండ్రు, చేసి చూపించిండ్రు. మీ యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు, వ్యక్తులకు మీరు ఇస్తున్నారు. ఆ వర్గాలను బాగు చేసుకుంటేందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రయత్నం చేసిరని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఏ షీల్డ్ పెట్టుకున్నా ఇవాళ ఎవరినో ఏదో చేసి దాన్ని టార్గెట్ చేపించేసి
మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళే అనుకుంటున్నారు ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నాం, ఆయన మీద మాకేం ప్రేమ లేదని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరైంది కాదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలి. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమం చేసింది కాబట్టి బర్తరఫ్ చేయాలి. ఇవాళ దళిత కార్డు పెట్టుకొని శ్రీహరినో ఇంకోరినో ఇవాళ ఇందులో తీసుకొస్తే ఆయన మీరు చెప్పినంత మాత్రం గొప్పోడు కాదు. ఆయన గొప్పదనం ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఆ దళితులకు కూడా తెలుసు ఏ విధంగా మోసం చేసి అన్నిటిని కూడా ఆయన అనుభవిస్తుందని. వారి పేరుతో మా కౌశిక్ రెడ్డి గారి మీదనో మా మీదనో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటే ఇవాళ అందరు ప్రజలు చూస్తున్నారని మాత్రం గుర్తుంచుకోవాలి. మాకు కావాల్సింది హౌస్ కమిటీ, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.